మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఆషాఢ మాసంలో ఇంకో అద్భుతం గురు పౌర్ణిమ వచ్చేస్తా ఉంది. రేపు బుధవారమే గురు పౌర్ణిమ. మరి ఈ గురు పౌర్ణిమని ఎలా వినియోగించుకోవాలి? మీరు లాస్ట్ వీడియోలో అన్నారు వన్స్ ఇన్ అ బ్లూ మూన్. అది ఆషాఢ మాసంలోనే వస్తుంది. బ్లూ మూన్ గా పిలిచేటటువంటి మరి ఈ పౌర్ణిమని ఎలా వినియోగించుకోవాలి? మేనిఫెస్టేషన్స్ కి ఏమైనా మంచి రోల్ ని ప్లే చేస్తుందా ఈ బ్లూ మూన్ ని యూటిలైజ్ చేసుకుంటే? అలాగే వ్యాస పూర్ణిమని ఎలా జరుపుకోవాలి? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా అక్క. తప్పకుండా చెప్తాను పద్మిని. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే అంటే మహావిష్ణువే వ్యాసుడుగా జన్మించారని చెప్పి, వ్యాసుడే మహావిష్ణువు, మహావిష్ణువే వ్యాసుడు అని చెప్తారు. ఇంత మనము ఇలా ఈ వేదాలన్నిటినీ కూడా చదువుకున్నాము, వాటన్నిటి నుంచి కూడా సంగ్రహించాము. ఏదన్నా జ్ఞానాన్ని మనం పొందాము అని అంటే అది వ్యాస భగవానుడి వల్ల మాత్రమే జరిగిందనమాట. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం తప్పకుండా ఆయన కోసం దండం పెట్టుకోవడం, ఆయనను పూజించడం అనేది తప్పకుండా చేయవలసిందే. పంచమ వేదాన్ని కూడా అందించిన వాడు వ్యాసుడు. మహాభారతం 5వ వేదంతో సమానము అని అంటారు. మరి అది కూడా అందించిన వాడు వ్యాసుడు. కాబట్టి మనం దండం పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఏ జ్ఞానాన్ని అయితే మాకు ఇవ్వాలనుకున్నావు అదంతా పెద్ద భాండాగారం. మామూలుగా వేదాలన్నీ చదవడానికి బ్రహ్మకే అంత టైం సరిపోదు. కాబట్టి దానిలో ఉన్న సారాన్ని మాకు అందేటట్టుగా, స్ఫురణకు అందేటట్టుగా చూడు స్వామి అని చెప్పి దండం పెట్టుకోవడమే. ఎలాంటి కష్టతరమైన పూజ అయినా సరే, ఎలాంటి కష్టతరమైన చదువైనా సరే, కేవలం శివపార్వతుల్ని అంటే వాళ్ళిద్దరి చుట్టూ తిరిగితే చాలు ప్రపంచమంతా తిరిగొచ్చినట్టే. భూమండలం అంతా, సమస్త భూమండలం అంతా ఎలా తిరిగొచ్చాడు వినాయకుడు అని అంటే వాళ్ళిద్దరిని తిరిగినట్టు, అంతే కదా. కాబట్టి కేవలం పరమాత్ముడిని 2 చేతులు ఎత్తి స్మరించి భక్తితో ఆయనకి సరెండర్ అయిపోతే అంత జ్ఞానమంతా సముపార్జించినట్టే అని చెప్పుకోవచ్చు. మరి అంత జ్ఞాన భండాగారాన్ని కేవలం ఆవిడ తిన్న తాంబూలం నోట్లో పెడితే మూక పంచశత వచ్చేసింది. అయ్యో ఈ పరవాన్నం తినరా అని అంటే కాళిదాస్ అయిపోయాడు. అవునా కాదా? అంటే ఏంటి, అనుగ్రహము అనేది గనక మనకు ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. సో ఈ అనుగ్రహాన్ని పొందే దారి చూపు స్వామి నువ్వు అని చెప్పి వ్యాసుడిని అడగడం అనమాట. ఇంత వేదాల్ని రాసేంత దారి ఆయనకి తెలిసినప్పుడు ఈ సూక్ష్మమైన మార్గం కూడా ఆయనకి తప్పకుండా తెలుస్తుంది. అలాగే గురువు అనేవాడు ఏమని చెప్తాడు మనకి ఏంటంటే, గురువు అంటే ఏంటి అంటే చీకటిలో దారి చూపించేవాడు, మార్గదర్శి అని అర్థం అన్నమాట. కాబట్టి అంత భాండాగారాన్ని సైతం నువ్వు వెలికితీసి నువ్వు దాన్ని మొత్తం ఒక అంటే ఇది వేదము, ఇది వేదము అని చెప్పి డివైడ్ చేసుకొని అనలిటికల్ గా వర్గీకరించి అంత చేసావు కదా. మరి మాకు కూడా ఇదంతా కాదు, అసలు సూక్ష్మ రూపంలోనే మాకు ఆ జ్ఞానాన్ని అందించే వాడివి, ఆ చీకట్లో నుంచి మాకు దారి చూపించు స్వామి అని చెప్పి వ్యాసుడిని గురువుగా మనం పూజించాలి అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మనకి వేదాలంతటినీ అందించారో ఈక్వల్ టు గురువు, అంతే కదా. భగవంతుడు అని అంటే భగవంతుడి కంటే ఎక్కువైన వాడెవరు అంటే గురువు అన్నమాట. కాబట్టి ఆ రోజు మనము గురు పౌర్ణిమగా మనం చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఆది గురువైన దక్షిణామూర్తి, శివస్వరూపాల్లో చూస్తే గనక అత్యంత భయానకమైన కాలభైరవుణ్ణి చూస్తాము, అత్యంత శాంతమూర్తి అయిన దక్షిణామూర్తిని చూస్తాం. దక్షిణామూర్తి మీరు చూస్తే గనక ఏం చదవాలనిపించదు నాకు. ఇప్పటి వరకు నేను దక్షిణామూర్తి స్తోత్రం ఏది చదవాలి, చూడటమే. అలా చూస్తూ ఉంటే చాలు జ్ఞానం అనేది వచ్చేస్తుంది మనకి. ఎంత ప్రశాంతంగా కూర్చొని ఉంటారో ఆ చెట్టు కింద, చక్కగా నలుగురు అలా కూర్చొని అబ్బా ప్రశాంతంగా ఏదో అంటే కేవలము గురువు అనేవాడు ఏం చేస్తాడంటే శక్తిపాతము చేస్తాడు అనమాట. మన కేవలం చూపుతోనూ ట్రాన్స్ఫర్ చేస్తాడు, ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తాడు. కాబట్టి ఆ దక్షిణామూర్తికి కూడా దండం పెట్టుకోవడం అనేది చాలా. దక్షిణామూర్తి జయంతి కూడా ఆ రోజు, దక్షిణామూర్తి పుట్టినరోజు కూడా. అంటే అందరూ దేవీ దేవతలు ఏం చేస్తారు అని అంటే, ఏదైనా మంచి రోజు ఉంది, ఈ రోజు దీనికి పనికొస్తుంది అంటే ఆ రోజు వాళ్ళందరూ ఆవిర్భవిస్తారు. తప్పకుండా గురు పౌర్ణమి రోజు వ్యాసుడిని అలాగే దక్షిణామూర్తిని
స్వామిని దండం పెట్టుకుంటే చాలా మంచిది. రైట్. మేనిఫెస్టేషన్స్ కి కూడా చాలా అద్భుతమైనటువంటి రోజు కాబట్టి ఎట్లా మరి ఏం చేయాలి ఆ రోజున? ఇంకొక విషయము, బాబా గారిని ఎవరైనా తిడితే గనక ఆ పాపం పోగొట్టుకోవడానికి కూడా ఇది చాలా మంచి రోజు. అసలు ముందు అంత తిట్టేసి చిత్తశుద్ధి మాకు ఉంటుందా? అసలు అయ్యో ఉందా ముందు అసలు? తిట్టేసి ఆ. ఒకరికి వచ్చింది. తర్వాత మాకు తెలియదండి, మాకు తెలియదండి. నిజంగా వాళ్ళకే చెల్లిందమ్మా నిజంగా. నేనైతే అసలు వెళ్ళిపోయేదాన్ని కాదు, కనపడకుండా వెళ్ళిపోయేదాన్ని ఎక్కడ కూడా. ఎక్కడో నిజంగానే సేవ చేసుకుంటూ ఉండేదాన్ని ఈ సేవ బదులు. ఓ మై గాడ్. నిజం. అంటే అలా ఏమన్నా మీరు చేసుంటే గనక, అలాంటి వాళ్ళ వీడియోలు చూసి అయ్యో బాబా గారు వద్దని చెప్పి ఇంట్లో బయటకు పెట్టేసండి, వారాయి అమ్మవారు పెట్టేస్తే గనక ఈ దోషాలన్నీ కూడా తొలగింపు స్వామి అని చెప్పి దండం పెట్టుకొని ఆ పాప పరిహారం చేసుకోవడానికి కూడా ఈ రోజు ఉపకరిస్తుంది అని చెప్పుకోవచ్చు. రైట్. ఓకేనా? అట్లీస్ట్ ఒక క్షమాపణ చెప్పండి. Right. అదే అంటున్నా. మరి ఇక మేనిఫెస్టేషన్స్ గురించి చెప్పండి. మేనిఫెస్టేషన్స్ చెప్తాను. ఇందులో మనం చూసుకుంటే కనుక ఇంద్రధనుస్సులో మనం ఫిజిక్స్ లో చూస్తే కనుక విబ్గ్యోర్ అని చదువుకుంటాం. అందులో వైలెట్, ఇండిగో, బ్లూ కలర్. ఇక్కడ మనం బ్లూ కలర్ లో చూస్తాం మూన్ ని. చంద్రుడు నీలం రంగులో కనపడతాడు అన్నమాట మనకి. బ్లూ కలర్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మానసికమైన ప్రశాంతత కావాలి అంటే బ్లూ కలర్ చూడాలి. చాలా బాగుంటుంది కలర్ థెరపీ చేస్తుంటే. నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. భగవంతుడు రంగులని ఎందుకు సృష్టించాడా, మన కోసమే సృష్టించాడా మళ్ళీ అని అనిపిస్తుంది. కాబట్టి ఆ బ్లూ కలర్ ఎందుకు అని అంటే సూతింగ్ గా మనం హాయిగా ప్రశాంతంగా నిద్రపోవడానికి. ఇక్కడ చూడు ప్రకృతిని ఎలా చేశాడు భగవంతుడు సృష్టించాడని. కరెక్ట్ గా స్వామివారి తొలేకాదశి నిద్రపోతారు, మూన్ బ్లూ కలర్ లో ఉంటుంది. మనం నిద్రపోవడానికి ఏ లైట్ వాడతాము? లైట్ బ్లూ లైట్, అవునా కాదా? అవును. అంటే ఏంటి, మనలో ప్రశాంతత అనేది రావాలి అంటే నిద్ర ఎప్పుడు వస్తుందమ్మా? ప్రశాంతంగా ఉన్నప్పుడు, రేపటి గురించి మనకి దిగులు లేనప్పుడు నిద్ర వస్తుంది. ఆ దిగులు లేకుండా ఉండడానికి పౌర్ణమి ఉపయోగపడుతుంది. అద్భుతం. అర్థమైందా? మనం ఏం చేయాలంటే బ్లూ కలర్ క్యాండిల్ తెచ్చుకోండి. తెచ్చుకొని చక్కగా మీరు అన్ని బ్లూ కలర్ చేసుకోవచ్చు. బ్లూ కలర్ పెన్, ఆ పేపర్ ని కూడా బ్లూ కలర్ చేసుకోవచ్చు. బ్లూ కలర్ పేపర్స్ దొరుకుతాయి బయట. అవును, చక్కగా తీసుకొని మీరు చక్కగా బ్లూ కలర్ పెన్ తో మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని రాసుకొని పెట్టుకోండి. లైట్ బ్లూ కలర్, నావీ బ్లూ, డార్క్ బ్లూస్ కాదు, లైట్ బ్లూ కలర్ ఉండాలి. మీ ప్రాబ్లమ్స్ అన్ని ఒక పేపర్ మీద రాసి ఆ క్యాండిల్ ని వెలిగించి ఆ క్యాండిల్ లో ఆ పేపర్ ని కాల్చేసేయండి. మీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయాయి అని ఆనందంగా ఉండండి. ఓకేనా? అట్లాగే ఇప్పుడు మీకు ఏం కావాలి అనేది ప్రెసెంట్ టెన్స్ లో రాసుకోండి. ఐఎమ్ అ మనీ మ్యాగ్నెట్, ఓకే, ఐఎమ్ అ వెరీ లక్కీ పర్సన్, ఇట్లా రాసుకోండి. ప్రెసెంట్ టెన్స్ లో ఉండాలి. నేను చాలా అదృష్టవంతురాలిని, నేను మనీని చాలా అట్రాక్ట్ చేస్తాను అనేది రాసుకోండి. అవి రాసుకొని అవి చక్కగా ఆ పేపర్ మీద ఒక వాటర్ బాటిల్ పెట్టేసి బయట మూన్ లైట్ లో పెట్టేసేయండి. లేదా మీ ఇంట్లో ఎక్కడైతే మూన్ లైట్ పడుతుందో ఆ కిటికీ తలుపులు తీసేసి అక్కడ పెట్టేసేయండి వాటర్ బాటిల్. మూన్ వాటర్ తో చార్జ్ అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ ఆ వాటర్ తాగండి. ఓకే, మంచి జరుగుతుంది. అద్భుతం అక్క. అయితే ఆ యాషెస్ ని కూడా యూనివర్స్ కి ఇచ్చేయాలా లేకపోతే అట్లా పాడేయచ్చు? పాడేసేయచ్చు, మామూలుగా డిస్కార్డ్ చేసేయచ్చు. నిర్మాల్యం మనం యాషెస్ కి ఎప్పుడైతే పంపిస్తాం ఏంటంటే కోరిక తీరింది అనడానికి, మామూలుగా నిర్మాల్యంలో పడడం ఇంకా అయిపోయింది కదా, నీకు ప్రాబ్లమే లేదు ఇంకా, అది ఇంకా డిస్కార్డ్ చేసేయడమే. ఓకే, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. ఖచ్చితంగా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చేసుకోవాలి. అయితే పీరియడ్స్ లో ఉన్న వాళ్ళు మేనిఫెస్టేషన్ కి యూటిలైజ్ చేసుకోవచ్చా? నేను ఒప్పుకోను పద్మిని. ఎందుకనంటే ప్రకృతితో మనం చేస్తున్నాం. వాటర్ అవన్నీ కూడా మనం ముట్టుకోనిరుగా పద్మిని, పక్క కూర్చుంటారు, మంచినీళ్ళే కదమ్మా ముట్టుకొని తీసుకో తాగని అన్నారు కదా అన్నారు. సో ఇవన్నీ ఎలిమెంట్స్ ఆర్ వెరీ మచ్ పవర్ఫుల్. ఇక్కడ మనం అగ్నితో క్యాండిల్ వెలిగిస్తున్నాం, బర్న్ చేస్తున్నాము, పేపర్ కూడా మళ్ళీ ట్రీస్ నుంచి వస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ విత్ ద యూనివర్స్. సో ఇప్పుడు మీరు ఏమనుకోండి అంటే జస్ట్ ఇఫ్ యూ థింక్, మీరు ఏం చేస్తున్నారు అనేది ఆలోచించుకుంటే చాలు. పవర్ ఈజ్ ఇన్ విత్ ఇన్ యూ, అందుకే పక్కన కూర్చోబెట్టారు. చాలా పవర్ఫుల్. ఇప్పుడు సేమ్ ప్రకృతిలో ఎంతైతే పవర్ ఉందో నీకు కూడా అంతే ఉంది. సో విజువలైజ్ చేసుకోవడమే. ఆ విజువలైజ్ చేసుకొని ఆ వర్క్ అయిపోయింది అని అనుకోవడము, తర్వాత ఎప్పుడు మీకు కుదిరితే అప్పుడు చేసుకోవడం అనేది. రైట్.
మళ్ళీ ఎప్పుడు చేయొచ్చు అంటే ఏమని చెప్తారు మీరు అక్క? బ్లూ మూన్ ని చూసి దండం పెట్టుకోండి. దండం పెట్టుకోవచ్చు బ్లూ బయటకి మూన్ బయటకు వెళ్ళి మళ్ళీ సంవత్సరం తర్వాత కదా వచ్చేది, హా. అందరు వెళ్ళి చూసి వచ్చిన తర్వాత Hmm. మీరు ప్రత్యేకంగా వెళ్ళి చూసి వచ్చి దండం పెట్టుకోవచ్చు. బ్యూటిఫుల్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ఇది బాగా హెల్ప్ అవుతుంది ఈ రోజున ఎటువంటి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. Mm. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.